ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి. రోజులో కనీసొక్కసారైనా ఫ్రాడ్ కాల్ అందుకోని వారు లేరు. ఇలాంటి ఫ్రాడ్ కాల్ కేసులు ప్రతిరోజూ వేల సంఖ్యలోనే నమోదవుతున్నాయి. వందలాది మందికి పైగా దీని దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారు. మన మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఆపలేకపోయినా ఈ ఫ్రాడ్ కాల్స్ బారిన పడకుండా కాపాడే కొన్ని టిప్స్ను మనం తెలుసుకుందాం. స్క్రీన్ నంబర్లు వెరిఫై చేసుకోవాలి. ఈ రోజుల్లో ఫోన్ నంబర్ ట్రేస్ చేయడానికి అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఆ నంబర్ మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే దానిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు ఫ్రాడ్ కాల్ అరికట్టడానికి రిపోర్టింగ్ పోర్టల్ సంచార్ సాతి అనే వెబ్సైట్ను ప్రారంభించారు. ఆ వెబ్సైట్లో రిపోర్ట్ చేయవచ్చు. హడావిడి పడవద్దు. ఫ్రాడ్ కాల్స్ చేసేవారు అత్యవసర పరిస్థితిని సృష్టించి మనల్ని త్వరగా చర్యలు తీసుకునేలా చేయడం వారి ఎత్తుగడ. ఈ ఉచ్చులో పడకండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకూడదు. సమాచారాన్ని షేర్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుంది. మీ చిరునామా, ఫోన్ నంబర్ లేదా ఆధార్ గుర్తింపు సంఖ్య వంటి మీ వ్యక్తిగత సమాచారం కావచ్చు, లేదా పిన్, బ్యాంకు ఖాతా నంబర్, ఓటీపీ వంటి మీ ఆర్థిక సమాచారం గురించి కావచ్చు, లేదా మీ షాపింగ్, ట్రావెల్ హిస్టరీని ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి ఈ సమాచారం వినియోగించుకోవచ్చు. అవగాహన కలిగి ఉండాలి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీకు అప్డేట్ ఉండాలి. కొత్త స్కామింగ్ వ్యూహాల గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ ఫాలో అవ్వండి.